నమస్కారం సిసిసి ఛానల్ కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మీ బిడ్డపై ఢిల్లీకి వెళ్లి కుట్రలు చేసి పథకాలు అడ్డుకుంటున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీ బిడ్డ మళ్ళీ వస్తాడు, మీ పథకాలను అందిస్తాడని కోరుకొండ సభలో హామీ. రాజమండ్రిలో రోడ్ షో నిర్వహిస్తున్న కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు అపూర్వ రీతిలో స్వాగతిస్తోన్న పార్టీ శ్రేణులు. రాజకీయ లబ్ధి కోసం యూటర్న్ ఎంపీ భరత్రామ్. రాష్ట్ర విభజన చట్టాన్ని మీరే నిర్లక్ష్యం చేస్తే ఎలా అని ఆగ్రహం. మీ బిడ్డపై ఢిల్లీకి వెళ్లి కుట్రలు చేసి పథకాలను అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మీ బిడ్డ మళ్లీ వస్తాడు, మీ పథకాలను అందిస్తాడని భరోసా ఇచ్చారు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ గ్రామానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచ్చేశారు. జిల్లా అధ్యక్షులు రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ భరత్రామ్, రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ గూడూరు శ్రీనివాస్ తదితరులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అవ్వాతాతలకి ఇంటికి వచ్చే పింఛన్ రాకుండా చేసి వృద్ధులను ఇబ్బందులు పెట్టారని పేర్కొన్నారు. ఇన్ని నెలలుగా నేరుగా పింఛన్ మీ ఇంటికే పంపించాడు మీ జగన్. ఇప్పుడు వారు రెట్టించిన ఉత్సాహంతో మీ జగన్కి ఓటు వేయరా అని సూటిగా ప్రశ్నించారు. అక్కా చెల్లెమ్మలకు చేరాల్సిన పథకాలు రాకుండా ఢిల్లీకి వెళ్లి కుట్రలు పన్నుతున్నారు, పథకాలను అడ్డుకునే కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ మీ జగన్ ముఖ్యమంత్రిగా కోర్టుకు వెళ్లి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కోర్టులో కేసు వేసిన పరిస్థితిలోకి ప్రజాస్వామ్యం దిగజారిపోయిందంటే ఆలోచన చేయండని ఉద్బోధించారు. ఇవి కొత్తగా వచ్చిన పథకాలు కాదు. ప్రతి సంవత్సరం సంక్షేమ పథకాలు అసెంబ్లీలో బడ్జెట్లో ఆమోదించాం. జగన్ను కట్టడి చేయడం కోసం ఢిల్లీలో కుట్రలు పన్ని జగన్ను కట్టడి చేసి అక్కచెల్లెమ్మల కుటుంబాలకు అందించే సొమ్మును అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఏ నెల ఏ పథకం ఇస్తారో తెలియజేస్తూ ప్రతి ఇంటికి క్యాలెండర్ పంపించి తెలియజేసిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వాన్ని వివరించారు. కుట్రలు చేసి పథకాలను అడ్డుకుంటే అక్కచెల్లెమ్మల ఓటుతో బుద్ధి చెబుతారని సీఎం జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లుగా పథకాలు అందిస్తుంటే ఆఖరి నెలలో మీ జగన్ను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తే మాత్రం అక్కచెల్లెమ్మల కుటుంబాలు ఊరుకుంటాయా అన్నారు. ఓటు అనే అస్త్రంతో గట్టిగా బుద్ధి చెప్పండి అంటూ పిలుపునిచ్చారు. మీ బిడ్డగా చెబుతున్న ఆ దేవుడు ఆశీస్సులు, అక్కచెల్లెమ్మల దయ ఉన్నంత వరకు మీ బిడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరు. మీ బిడ్డ జూన్ 4న మళ్లీ అధికారంలోకి వస్తాడు. వారం రోజుల్లో ఈ బటన్లను నొక్కి పథకాలను క్లియర్ చేస్తానని హామీ ఇచ్చారు. జనసేనకు ఓటు వేస్తే మరోసారి మీకు ఉద్యోగాలు ఇస్తానని, మీ సొమ్ములు పట్టుకుపోతారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరుకొండ బహిరంగ సభలో ప్రతిపక్షాలను ఉద్దేశించి పేర్కొన్నారు. నాకు సొంత తమ్ముడు జక్కంపూడి రాజా చాలా మంచి మనిషి, ఓట్లు వేసి గెలిపించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. జక్కంపూడి రాజాకు ఓటు వేసి గెలిపిస్తే రాజాతో సహా తమ్ముడు జక్కంపూడి గణేష్, అమ్మ విజయలక్ష్మి, రాజా సతీమణితో సహా అందరూ ప్రజాసేవలో ఉంటారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశ్లేషించారు. మరి ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు మీ జగన్ క్రమం తప్పకుండా క్యాలెండర్లో చెప్పిన విధంగా ప్రతి నెల ఇస్తూ పోతా ఉన్న మీ జగన్కు ఇబ్బందులు పెట్టడానికి చివరిలో కట్టడి చేస్తే మాత్రం నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు ఊరుకుంటారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఓటనే అస్త్రంతో చంద్రబాబు నాయుడుకు ఆయన చేస్తా ఉన్న కుట్రలకు గట్టిగా బుద్ధి చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మీ బిడ్డగా నేను మాట చెప్తా ఉన్నా. వీళ్ళు ఎవరు అడ్డుకున్నా కూడా మీ బిడ్డ విజయాన్ని ఆ దేవుడు దయ, మీ చల్లని ఆశీస్సులు ఉన్నంత కాలం ఏ ఒక్కడు ఆపలేడు అని మీ బిడ్డ చెప్తా ఉన్నాడు. మీ బిడ్డే అధికారంలోకి వస్తాడు. జూన్ 4న అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక వారంలోనే ఈ బటన్లన్నీ కూడా క్లియర్ చేస్తాడు మీ బిడ్డ అని చెప్తాడు. జగన్
టీడీపీ జనసేన బీజేపీ కూటమి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమండ్రిలో రోడ్ షో నిర్వహించారు. టీడీపీ జనసేన బీజేపీ కూటమి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమండ్రిలో రోడ్ షో నిర్వహించారు. టీడీపీ జనసేన బీజేపీ కూటమి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఉదయం 9 గంటలకు 12వ వార్డు పాత సోమాలమ్మ గుడి పోస్టల్ కాలనీ వద్ద రోడ్ షో ప్రారంభించారు. 13వ వార్డు పద్మావతి కళ్యాణ మండపం సేలం నోకరాజు కాంప్లెక్స్ గోరక్షణపేటకు రోడ్ షో చేరుకుంది. అక్కడి నుంచి 14వ వార్డు వినాయకుడి గుడి తాడితోట అనంతరం 15వ వార్డు రెల్లిపేట 3వ వీధి వరకు రోడ్ షో జరిగింది. స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ శ్రేణులు ఆదిరెడ్డి వాసుకు అపూర్వ రీతిలో స్వాగతం పలికాయి. సైకిల్ కమలంపై మీ యొక్క అమూల్యమైన ఓట్లు వేసి అఖండ మెజారిటీ గెలిపిస్తారని కోరుచున్నాం. మీ ముందుకు వస్తున్నారు ఎన్డీఏ కూటమి బలపరిచిన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మన ఆదిరెడ్డి వాసు గారు. మీ యొక్క ఆశీస్సుల కోసం మీ ముందుకు వస్తున్నారమ్మా. అమూల్యమైన ఓట్లు తెలుగుదేశం పార్టీ బ్యాలెట్ నెంబర్ 1 సైకిల్ బ్యాలెట్ నెంబర్ 1 సైకిల్ గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓట్లు వేసి మన అమ్మా మన ఆదిరెడ్డి వాసు గారి ఎన్నికల గుర్తు సైకిల్ బ్యాలెట్ నెంబర్ 1 సైకిల్ గుర్తుపై ఈ యొక్క అమూల్యమైన ఓట్లు వేసి
సైకిల్ అమ్మా బ్యాలెన్స్ నెంబర్ 1 మర్చిపోవద్దు అక్కడ పంపిస్తున్నారు అమ్మా సైకిల్ గుర్తు వెళ్ళండమ్మా బ్యాలెన్స్ నెంబర్ 1 సైకిల్ మన ఏమా బాంబు పేలు అమ్మా మీ ముందు వస్తున్నారు మన తెలుగుదేశం పార్టీ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదుల వాసు గారు మీ ముందు వస్తున్నారు. మీ యొక్క ఆశీస్సుల కోసం మీ ముందు వస్తున్నారమ్మా. మన ఎన్డీఏ కూటమి బలపరిచిన రాజమండ్రి తెలుగుదేశం పార్టీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదుల వాసు గారు మీ ముందు వస్తున్నారు. అన్న మెజారిటీ గెలిపిస్తారని కోరుతున్నామమ్మా. మన ఆదిరెడ్డి వాసు గారిని అఖండ మెజారిటీ గెలిపిస్తారని కోరుతున్నామమ్మా. అమ్మా మీ ముందుకు వస్తున్నారు మన ఎన్డీఏ కూటమి బలపరిచిన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు గారు మీ ముందుకు వస్తున్నారు. మీ యొక్క అమూల్యమైన ఓట్లు అభ్యర్థించడం కోసం మీ ముందుకు వస్తున్నారు. మీ యొక్క ఆశీస్సుల కోసం మీ ముందుకు వస్తున్నారు. మన ఆదిరెడ్డి వాసు గారికి అత్యధిక మెజారిటీ గెలిపించేలాగా
మీరంతా కూడా బ్యాలెట్ నెంబర్ 1 కూడా అంతే హుషారుగా ఉండాలా. బ్యాలెట్ నెంబర్ 1 అమ్మా మన ఆదిరెడ్డి వాసు గారి గుర్తు సైకిల్. బ్యాలెట్ నెంబర్ 1 సైకిల్ మర్చిపోకూడదు. బ్యాలెట్ నెంబర్ 1 సైకిల్ గుర్తుపై మీకు అమూల్యమైన ఓట్లు వేసి మన ఆదిరెడ్డి వాసు గారిని అఖండ మెజార్టీ గెలిపిస్తూ కోరుచున్నాం. ఎన్డీఏ కూటమి బలపరిచిన సైకిల్ బ్యాలెట్ నెంబర్ 1 మర్చిపోకుండా సైకిల్ గుర్తుగా ఓట్లేండమ్మా. బ్యాలెట్ నెంబర్ 1 సైకిల్ మన ఆదిరెడ్డి వాసు గారి ఎన్నికల గుర్తు సైకిల్. బ్యాలెట్ నెంబర్ 1 సైకిల్. రాజమండ్రి సిటీ తెలుగుదేశం పార్టీ కోరుతున్నాం. వస్తున్నారమ్మా. ఈ యొక్క అమూల్యమైన జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ బలపరిచిన రాజమండ్రి సిటీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు గారు మీ ముందుకు వస్తున్నారమ్మా. మీ యొక్క ఆశీస్సుల కోసం ప్రేమ అభిమానం ఇలాగే సైకిల్ గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓట్లు వేసి మన ఆదిరెడ్డి వాసు గారిని అఖండ మెజారిటీ గెలిపిస్తాం కూర్చున్నామమ్మా. మన ఆదిరెడ్డి వాసు గారి ఎన్నికల గుర్తు సైకిల్. బ్యాలెట్ నెంబర్ 1 సైకిల్. ఆశీస్సుల కోసం మీ ముందుకు వస్తున్నారు మన ఆదిరెడ్డి వాసు గారు. అమ్మా మీ యొక్క అమూల్యమైన ఓట్లు బ్యాలెట్ నెంబర్ 1. బ్యాలెట్ నెంబర్ 1 సైకిల్ గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓట్లు. అమ్మా మీ ముందుకు వస్తున్నారు మన ఎన్డీఏ కూటమి బలపరిచిన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు గారు మీ ముందుకు వస్తున్నారు. మన ఆదిరెడ్డి వాసు గారి ఎన్నికల గుర్తు సైకిల్. బ్యాలెట్ నెంబర్ 1 సైకిల్. బ్యాలెట్ నెంబర్ 1 సైకిల్ గుర్తు యొక్క అమూల్యమైన ఓట్లు వేసి అఖండ మెజారిటీ గుర్తుపోతున్నామ్మా. అమ్మా సైకిల్. బ్యాలెట్ నెంబర్ 1 సైకిల్. నమస్కారం తెలియజేస్తూ 5 రోజుల్లోని ఎన్నికలు ఉన్నాయి. మన భవిష్యత్తుని మనం మార్చుకునే అవకాశం వచ్చింది. మీరందరూ కూడా సైకిల్ గుర్తుపైన అలాగే ఎంపీ వచ్చి కమలం గుర్తుపైన ఓటు వేసి ఆశీర్వదించి ఎన్డీఏ కూటమిలో ఇచ్చిన హామీలు మరలా చెప్తా ఉన్నాం. పెరిగిన గ్యాస్ ధరలు తగ్గిస్తాం, చెత్త పన్ను తీసేస్తాం, పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తాం, నిత్యావసర ధరలు తగ్గిస్తున్నాం. అలాగే అర్హులైన వాళ్ళందరికీ కూడా దొంగ పట్టాలు ఇవ్వం. ఆ పట్టాల్లో ఇల్లు నిర్మించి మీ అందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత ఎన్డీఏ కూటమిగా మేము తీసుకుంటామని హామీ ఇస్తా ఉన్నాం. మీరు ఆశీర్వదించండి, పార్టీకి అండగా నిలబడండి. మీకు అన్ని విధాలుగా కూడా పార్టీ అండగా నిలబడుతుందని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత మాది. అవసరమైన చోట్ల రోడ్లు వేయట్లేదు, అవసరం లేని చోట రోడ్లు వేస్తా ఉన్నారు.
విశాలమైన రోడ్లు ఇరుకుగా చేసేస్తా ఉన్నారు. అన్నిటిలో అవినీతి అవినీతి అవినీతి. 25% కమిషన్ లేదే మన ఎంపీ భరత్రామ్కి నిద్ర పట్టట్ల. అవినీతి అంటే భరత్, భరత్ అంటే అవినీతి. ఇంతటి అవినీతి మనిషిని ఎప్పుడు కూడా రాజమండ్రి చరిత్రలో మనం చూడాలా. మీరందరూ ఆశీర్వదించండి. అవినీతి సొమ్ము ఏదైతే తిన్నాడో రూపాయితో సహా కక్కించే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటామని హామీ ఇస్తా ఉన్నాం. మీరందరూ ఆశీర్వదించాలని తెలియజేసుకుంటూ అందరికీ కూడా నమస్కారం. వికాస్ ఫర్ రూరల్ సొసైటీ ఆధ్వర్యంలో పింఛన్లు పంపిణీ చేశారు. వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు యార్లగడ్డ ప్రభాకర్ నేతృత్వంలో అందజేస్తున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా స్థానిక విఎల్పురం పార్కులో పింఛన్ల పంపిణీ నిర్వహించారు. 100 మంది వృద్ధులు వికలాంగులకు 200 రూపాయల చొప్పున పింఛన్లను తిరుమల కళాశాల లెక్చరర్ ఎస్ కొండయ్య చేతుల మీదుగా అందజేయడం జరిగింది. కొండయ్య మాట్లాడుతూ యార్లగడ్డ ప్రభాకర్ గత 11 సంవత్సరాలుగా వృద్ధులకు సహాయం అందజేయడం మానవతకు నిదర్శనమని ప్రశంసించారు. తొలుత పార్కులో కందుకూరి విగ్రహానికి పూలమాలలేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సింగవరపు రమేష్ బాబు, కె శ్రీనివాస్, గుజ్జల వినోద్ బాబు, సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పవిత్ర రాజమండ్రి నగరానికి రావడం చాలా సంతోషమేనని, గత ఎన్నికల సమయంలో భ్రష్టాచార్, అవినీతిపరుడని ఇదే ప్రధాని చంద్రబాబును దూషించి ఇప్పుడు ఏ ఉద్దేశంతో సదరు భ్రష్టాచార్ను పొగడాల్సి వచ్చిందో చెప్పగలరా అని ప్రధానిని రాజమండ్రి ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ సూటిగా ప్రశ్నించారు. రాజమండ్రి రూరల్లో నిర్వహించిన కూటమి బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరై ప్రసంగించారు. ప్రధాని వ్యాఖ్యలపై ఎంపీ భరత్ తీవ్ర స్థాయిలో స్పందించారు. స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబు అని గత ఎన్నికలలో మీరే స్వయంగా విమర్శించి ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం ఆ భ్రష్టాచార్, పోలవరం ఏటీఎంను మీ పక్కన పెట్టుకోవడం వల్ల ప్రజల్లో మీకున్న పరపతి దిగజారుతోందన్నారు. ఏపీకి విడుదల చేసిన నిధులు దుర్వినియోగం అవుతున్నాయని మంజూరు చేయకుండా ఆపివేసినట్లు మీరే ప్రకటించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి న్యాయం చేశారని ప్రధాని మోదీని ఉద్దేశించి సూటిగా ఎంపీ భరత్ ప్రశ్నించారు. రాష్ట్ర విభజన చట్టం 10 సంవత్సరాల పాటు కొనసాగేలా అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రకటించిందని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాలలో ఏపీకు చేసేదేమీ లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెరుగుతున్నాయని సాక్షాత్తు కేంద్ర ఫైనాన్స్ శాఖ పదే హెచ్చరించినా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించాల్సి వచ్చిందో ప్రధాని మోదీ సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రాలకు తండ్రి పాత్ర పోషించి న్యాయం చేయాల్సిన ప్రధానే పట్టించుకోకుంటే మరెవరికి తమ మొర వినిపించాలని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన చట్టం మరో 10 సంవత్సరాలు పొడిగించి ఈ రాష్ట్ర ప్రజలను ఆదుకుంటారని ప్రధాని హోదాలో మోదీ చెబుతారని అంతా ఎంతో ఆశతో ఎదురు చూశారని, కానీ నిరాశే మిగిల్చారన్నారు. కనీసం 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాష్ట్రంగా కొనసాగించేందుకు టీడీపీ జనసేనకు ఏమైనా హామీ ఇస్తే అదైనా మీరు చెప్పవచ్చు కదా అని ప్రధాని మోదీని ఉద్దేశించి ఎంపీ భరత్ అన్నారు. రాష్ట్ర విభజన చట్టానికి గౌరవం ఇవ్వలేదు, తెలుగు రాష్ట్రాల ఆస్తులు పంపకం జరగలేదు, ఈ బాధ్యత కేంద్రం కాక ఎవరు తీసుకుంటారని ఎంపీ భరత్ ప్రశ్నించారు. రామ మందిరానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకమన్న భావన వచ్చేలా ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేయడం శోచనీయమన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాల ఆదాయంపై జీఎస్టీ మినహాయింపు ఇవ్వమని సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధానిని స్వయంగా అడిగారని, లిఖితపూర్వకంగా కూడా కోరినా ఫలితం లేకపోయింది అన్నారు. ఆ విషయాన్ని ప్రధాని మర్చిపోయి ప్రజలలో అపోహలు కలిగేలా మాట్లాడడం భావ్యం కాదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక, లిక్కర్, ల్యాండ్ ఇలా అన్నిటిలో మాఫియా రాజ్యం నడుస్తోందని ప్రధాని మోదీ ఆరోపించడం స్వతహాగా ప్రధాని మనసులో నుండి వచ్చినవి కావన్నారు. ఎవరో రాసిస్తే అది చదవడం తప్పితే నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు పాలనలోనే జరిగాయనేది ప్రధానికి తెలుసన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగనంత సంక్షేమ పాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సీఎం జగనన్న అమలు చేసి రికార్డు సృష్టించారన్నారు. అవినీతి రహిత పాలన అందించారని ఎంపీ భరత్ అన్నారు. ఈ సమావేశంలో రాజమండ్రి లోక్సభ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మార్గాని నాగేశ్వరరావు, నందెపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సాక్షాత్తు భారతదేశ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు రాజమహేంద్రవరం వచ్చి ఒక బహిరంగ సభ
ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిసిన తర్వాత రెండోసారి ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇవాళ మరి నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాటల్లో ప్రధానమైనది, ఆయన మాట్లాడింది పోలవరం గురించి మాట్లాడారు. నిజంగా ఎంత బాధాకరము, ఆశ్చర్యకరం. మరి నరేంద్ర మోదీ గారు 15,000 కోట్ల రూపాయలు పోలవరంకి రిలీజ్ చేశాము, దాన్ని ఉపయోగం పెట్టలేదని చెప్తా ఉన్నారు. మరి 15,000 కోట్ల రూపాయలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అదనంగా 2,800 కోట్ల రూపాయలు అదనంగా డబ్బు ఖర్చు చేసింది. మరి ఆ ఖర్చు చేసిన డబ్బుల్ని రియంబర్స్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన లేదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఇది కాకుండా సుమారుగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఇంకా 17,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి ఫైనాన్స్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు సిఫార్సు చేశారు. పోలవరం ప్రాజెక్టు కాస్ట్ ఎస్కిలేషన్ పెరిగిపోతుంది. గతంలో 20,000 కోట్ల రూపాయలు ఉన్న పోలవరం ప్రాజెక్టు 19-20కి గాను 55,000 కోట్ల రూపాయలు కాస్ట్ ఎస్కిలేషన్ అయింది. మళ్ళీ కాలయాపన జరగడం వలన ఫైనాన్స్ పైన ఒత్తిడి పడుతుంది. పోలవరం ప్రాజెక్ట్కి ఫండ్ రిలీజ్ చేయాల్సిందిగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు కేంద్ర క్యాబినెట్కి పంపించిన తర్వాత సుమారుగా 3 పర్యాయాలు 3 టైమ్స్ క్యాబినెట్ సమావేశాలు జరిగినప్పుడు మరి కేంద్ర క్యాబినెట్ ఎందుకు అప్రూవల్ ఇవ్వలేదు, దాన్ని ఎందుకు ఆమోదించలేదు అని ఇవాళ సూటిగా సాక్షాత్తు భారతదేశ ప్రధానమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేస్తారనే కదా 2014లో ఇదే 3 పార్టీలు అలయన్స్ కింద ఉండి ప్రజలు విశ్వసించి మీకు పట్టం కట్టారు కదండి. మరి పట్టం కట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, తీరని అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో కనీసము 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చినాయి. మీకు కూడా వచ్చినాయి అనుకోండి, అది వేరే విషయం. మొన్న అంటే మీరు కూడా అన్యాయం చేశారు కాబట్టి 2019లో కేవలం 0.6%, నాట్ ఈవెన్ 1%, 0.6% ఓట్ షేర్ మీది, కాంగ్రెస్ పార్టీది 1% ఓట్ షేర్ 2019లో. మరి వీళ్ళందరినీ తిరస్కరించారు, మిమ్మల్ని కూడా తిరస్కరించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మరి ఆంధ్రప్రదేశ్కి 2014లో మిమ్మల్ని విశ్వసించి సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా వారి పాదాల ముందు మీరు ప్రమాణం చేయలేదా, మీరు ప్రకటించలేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో ఆదుకుంటామని 2014 ఎన్నికల సమయంలో మరి మీరు ప్రకటించలేదా ప్రధానమంత్రి గారు? మరి ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విస్మరించారని వాళ్ళు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నా స్థాయి కాదు, కానీ భారతదేశంలో ఒక పార్లమెంట్ మెంబర్గా మేము అడుగుతూ ఉన్నాం. హక్కు ఉంది. సుమారుగా నన్ను 20 లక్షల మంది ప్రజలు ఎన్నుకుంటే నేను ఒక పార్లమెంట్ మెంబర్గా, ఒక ప్రజాప్రతినిధిగా మరి దేశ ప్రధానమంత్రి గారిని అడుగుతూ ఉన్నాం. ఇవాళ మీరు వచ్చారు, రాజమండ్రి వచ్చారు, ఇదే రాజమండ్రి ఎంపీగా మాట్లాడుతూ ఉన్నాను. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కాస్ట్ ఎస్కలేషన్ అవుతుంది కదండి. మరి ఇవాళ 2024లో ఉన్నాం. 2019-20కే 55,000 కోట్లు అయింది. మరి ఇవాళ మీరు పూర్తిగా రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ వేస్తే 1,00,000 కోట్లు అవుతుంది. మరి ఆ 1,00,000 కోట్ల డబ్బులు మన సొంత డబ్బులు ఇవ్వం కదండి. ఆ 1,00,000 కోట్ల డబ్బులు ఎవరు డబ్బులు ఇస్తాం? ప్రజా సొమ్మునే కదా తీసుకొచ్చి ఇచ్చేది. మరి ఎప్పటికప్పుడు టైమ్లీగా డబ్బు ఇచ్చి ఉంటే
ఇవాళ పోలవరం ప్రాజెక్టు R&R ప్యాకేజీకి సంబంధించి 33,000 కోట్ల రూపాయలు కంప్లీట్ అయ్యి ఉండేది కదా. మరి గతంలో మీరే చెప్పారు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఏ పోలవరం చంద్రబాబు నాయుడు కా ఏటీఎం హే ఏటీఎం అని ఇలానే చెప్పారు. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీరు ఏ రకంగా మరి పొగుడుతూ ఉన్నారో మాకైతే అర్థం కావట్లా. అంటే ఇవాళ రాజకీయాలకి చంద్రబాబు నాయుడు గారికి మీరు పొగుడుతూ ఉన్నారని అంటే రాజకీయ లబ్ధి గురించి అని ప్రజలందరూ కూడా అనుకుంటారండి. మీరంటే చాలా విలువలతో చాలా పెద్ద వ్యక్తిగా అందరూ పరిగణిస్తూ ఉన్నారు. మరి గతంలో మీరు మాట్లాడిన మాటలే ఇదే మాటలు మాట్లాడారు. ఇదే రాజమండ్రి వేదికగా మోడీ గారు మాట్లాడిన మాటలు ఒక్కసారి నేను చూపించాలని అనుకుంటున్నాను. 2019లో ఇవాళ వీడియో ప్రధానమంత్రి గారు గౌరవనీయులు మరి వారు మాట్లాడిన మాటలు 2019లో ఏ యూటర్న్ బాబు के लिए एटीएम है एटीएम उसमें से पैसे निकालो మరి వారే చెప్పారు. ఏ భ్రష్టాచార్ కా సర్కార్ హే అని చెప్పి వారే చెప్పారు. అంటే కరప్షన్. మరి ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు చాలా డెవలప్మెంట్ చేశారని మరి చెప్తా ఉన్నారని అంటే ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అంశమని చాలా విలువలతో కూడిన వ్యక్తిగా అందరం భావిస్తూ ఉంటాం. మరి అలాంటిది మరి ప్రధానమంత్రి గారు ఈ రకంగా మాట్లాడడం కూడా ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. ఇది కాకుండా సుజలా శ్రవంతి గురించి ముఖ్యమంత్రి గారి గురించి వారి తండ్రి గారు రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించారు. మరి కొడుకు కంటిన్యూ చేయాలి కదా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి రాజకీయ వారసత్వం తీసుకున్నారు. మరి అదే రకంగా ఇది కూడా చేయాలి కదా అని చెప్తా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలోంచి గెలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు. తండ్రి మరణంతో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సొంత రెక్కల కష్టంతో పెట్టుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మొత్తం ఢిల్లీ పెద్దలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఇంకా మిగతా చిన్న చితకా పార్టీలన్నీ కూడా కలిపి ఒక వ్యక్తి పైన దాడి చేశారు. ఎక్కడా కూడా నిగ్రహం పోకుండా ఒకటే ఒక గోల్, తండ్రి ఆశయాలను సాధించాలని. మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవ్వరు అండదండలు లేకుండా ఆయన ఒక్కడే పార్టీ పెట్టుకుని ప్రజా మద్దతుతో ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారు. మరి ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీ చేసినప్పుడు, మరి మీరు ఫాదర్ ఫిగర్ కింద ఉన్నప్పుడు మరి న్యాయం చేయాలి కదా, ఎందుకు చేయలేదు అని అడుగుతూ ఉన్నాం. ఇవాళ డెఫిసిట్ బడ్జెట్ 2014లో 22,000 కోట్ల డెఫిసిట్ బడ్జెట్కి సంబంధించి కేవలం 4,000 కోట్లు ఇచ్చారే. పోలవరం ప్రాజెక్ట్ 55,000 కోట్లు 19-20 గాను రివైజ్డ్ బడ్జెట్ ఉంటే కేవలం మీరు 15,000 కోట్లు ఇచ్చారే. వెనకబడిన జిల్లాలు 50 కోట్లు ఇస్తా ఉన్నారు ఒక్కొక్క జిల్లాకి. 7 జిల్లాలకి కలిపి 350 కోట్లు సంవత్సరానికి ఇవ్వాలి కదా. మరి 10 సంవత్సరాలకి 3,500 కోట్లు ప్రధానమంత్రి గారు ఇవ్వాలి కదా. కేవలం 4 సంవత్సరాలే ఇచ్చి ఎందుకు ఆపు చేశారని ప్రధానమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఇవ్వాలి కదా డబ్బులు. కేవలం నాకు తెలిసి 1,200 కోట్లే ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసారో ఇమీడియట్గా ఆపేశారు. మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం, మేము అడుగుతూనే ఉన్నాం. మరి అసలు కేబీకే తరహాలో వెనకబడిన జిల్లాలకి కనీస పక్షాన 1,000-1,500 కోట్లు ఇవ్వాలి ఒక్కొక్క జిల్లాకి. కానీ 50 కోట్లు ఇస్తున్నారు. కానీ అది కూడా ఇవ్వాలి కదా, అది కూడా ఆపేశారు. మరి ఇదే రకంగా రైల్వే జోన్కి సంబంధించి మరి రైల్వే జోన్ ఏమన్నా ఇచ్చారండి ప్రధానమంత్రి గారు? అది కూడా ఇవ్వలేదు కదా. మరి అదే తరహాలో రామాయపట్నం పోర్టుకి సంబంధించి
అది చట్టంలోనే ఉంది. 2014 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చట్టంలో ఫలానా టైంకి స్టిపులేటెడ్ టైంకి ఫస్ట్ ఫేజ్ వర్క్స్ కంప్లీట్ అవ్వాలి. నాకు తెలిసి 2019-20 నాటికి ఆ పోర్ట్ ఓపెన్ కావాలని చట్టంలో ఉంది. మరి దాన్ని రామాయపట్నం పోర్ట్, దుగ్గిరాజుపట్నం పోర్టుకి ఏదో సమ్ టెక్నికల్ అంశం వచ్చిందని రామాయపట్నంకి మార్చారు. మరి మార్చినప్పుడు నిలబెట్టుకోవాలి కదండి, ఎందుకు చేయలేదు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదే స్థాయిలో స్టీల్ ప్లాంట్కి సంబంధించి, కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి, దానికి సంబంధించి కూడా ఏ రకమైన ఆదరణ లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రజలు కోరుకుంటున్నారు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. మరి విశాఖ స్టీల్ ప్లాంట్ని కూడా ప్రైవేటైజ్ చేసే కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఉంది. మరి దీనిపైన ఏమి సమాధానం చెప్తారని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది కాకుండా పలు అంశాలు, కారిడార్ విశాఖపట్నం నుంచి చెన్నై దాకా కోస్టల్ కారిడార్, దానికి సంబంధించి ఏమి నిధులు ఇచ్చారు ప్రధానమంత్రి గారు? ఇలాగా చెప్పడానికి ఇంత లిస్ట్ ఉంది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి. ఆ యాక్ట్ 10 సంవత్సరాలు దీంతో కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడున్న ఏప్రిల్కి కంప్లీట్ అయిపోయింది. దానిపైన మీరు ఏం స్పష్టత ఇస్తారు? 10 సంవత్సరాల్లో ఆనర్ చేయలేదు కదా చట్టాన్ని. ఈ చట్టాన్ని ఇంకో 10 సంవత్సరాలు మీరు ఎక్స్టెండ్ చేయబోతా ఉన్నారా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే అది పరిగణించగలరు అని నేను మరొకసారి తెలియపరుస్తూ ఉన్నా. నాకు తెలిసి నేను చెప్పిన అంశాలన్నీ కూడా టు మై బెస్ట్ ఎబిలిటీ అండ్ మై నాలెడ్జ్ ఐ హావ్ స్పోకెన్ ఆల్ ద ట్రూత్ అండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, do understand about Andhra Pradesh. We are doing a best governance in Andhra Pradesh and this type of governance has to implement across the country అని అపీల్ చేస్తా ఉన్నానని తెలియపరుస్తున్నా. రాజమండ్రి శ్రీ దత్తసాయి మందిరం వార్షికోత్సవ సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. రాజమండ్రి దత్తసాయి మందిరం 18వ వార్షికోత్సవం సందర్భంగా 3వ రోజు మందిరంలో బాబావారికి పంచామృత విశేష ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. వార్షికోత్సవం ముగింపు సందర్భంగా బాబావారి అన్నప్రసాద వితరణ జరిగింది. సుమారు 3000 మంది అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు నాగల రాజేంద్ర ప్రసాద్ బాబు, కమిటీ సభ్యులు కె శ్యామ్, భాస్కర్ రెడ్డి, శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, పిల్లా వెంకన్న, దేవీ చౌక్ వర్తక సంఘ అధ్యక్షులు పి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. భారతదేశం సుభిక్షంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ప్రజలు తీసుకురావాలని పలువురు కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. రాజమండ్రి పార్లమెంట్ కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఏఐసిసి సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆర్తి కృష్ణ, ప్రదీప్ సామల, వర్కింగ్ ప్రెసిడెంట్ ఐఓసి యుఎస్ఏ తెలంగాణ చాప్టర్ రాజేశ్వర్ రెడ్డి, గంగసాని తదితరులు ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రాతో సహా జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ రాజమండ్రి సిటీ అభ్యర్థి బోడా వెంకట్, రూరల్ అభ్యర్థి బాలేపల్లి మురళీధర్, కొవ్వూరు అభ్యర్థి అరిగల అరుణకుమారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Or ISRO through space through ISRO and putting in place the right-based structure like Right to Information Act, Food Security Bill, Right to Work, Right to Education, basically in every field. And this is what this Congress party made this so phenomenal that 2014 India became a force in the world to reckon. స్పెషల్ స్టేటస్ అనేది తీసుకొస్తా అని చెప్పిన ఈ రెండు పార్టీలు కూడా తీసుకురాలేదు. ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం నడిపే బీజేపీ పార్టీ కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలంటే మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపియాలి.
పోలవరానికి కూడా నేషనల్ స్టేటస్ ఇస్తా అని కాంగ్రెస్ వాగ్దానం చేసింది. కాంగ్రెస్ గవర్నమెంట్ని సపోర్ట్ చేసి దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు మోడీ వచ్చేసి 400 సీట్లు అని చెప్పుకుంటున్నాడు. ఎందుకు చెప్పుకుంటున్నాడు? 400 సీట్లు వచ్చే సిచ్యువేషన్ లేదు అక్కడ. 250 కూడా రావనేది అందరి అంచనా. సో కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఆదరణ అనేది పెరుగుతున్నది. సో అందరూ కలిసి కాంగ్రెస్ సపోర్ట్ చేయండి. లాస్ట్ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని ఎండాడే పార్లమెంట్లో వాళ్ళకే సపోర్ట్ ఇచ్చారు. రైతులకైతే సపోర్ట్ చేయలేదు ఎవరు కూడా. రైతు బిల్లులు మాత్రం అందరూ బీజేపీ గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చారు. దయచేసి ఆంధ్ర ఓటర్లు అందరికీ చెప్తున్నా, ఈసారి మీకు కాంగ్రెస్ పార్టీ ఓటేయండి, కాంగ్రెస్ వాళ్ళు గెలిపియండి. మీకు ఎన్నో కనపడలేదు, మీకు డిఫరెన్స్ కనపడుతుంది. ఇప్పుడు కరప్షన్ అంటున్నారు, కరప్షన్ ఏంటి? ఇప్పుడు ఎస్సీ ఎస్టీస్కి 30,000 ఉద్యోగాలు స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి పరిస్థితి 1,00,000 మందిలో. ఆ రిజర్వేషన్ ప్రకారం, ఆ రోస్టర్ ప్రకారం వాళ్ళకి రావాల్సినటువంటి ఉద్యోగాలు కూడా రాకుండా ఒక పథకం ప్రకారం ఆర్ఎస్ఎస్ హిడెన్ ఎజెండా అయినటువంటి ఏదైతే రిజర్వేషన్స్ ఎత్తేయాలనేటువంటి స్కీముకి వర్షానికి నీట మునిగిన ప్రాంతాలను టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు. వర్షానికి నీట మునిగిన ప్రాంతాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు. భరత్రామ్ తన ఎంపీ నిధులను సక్రమంగా వినియోగించకపోగా నగరపాలక సంస్థ సాధారణ నిధులతో మన రాజమహేంద్రవరం నగరంలో అనాలోచిత పనులు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు ప్రజలను అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేశారని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. అందుకు నిదర్శనం మంగళవారం కురిసిన వర్షానికే నగరంలో చాలా ప్రాంతాలు నీట మునిగాయన్నారు. దీంతో స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో నీట మునిగిన తొమ్మలోవా, హైటెక్ బస్టాండ్ ప్రాంతాలను నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, టీఎన్డీయూసీ నగర అధ్యక్షులు నల్లం శ్రీను, క్లస్టర్ ఇన్ఛార్జ్ కొల్లిబుజ్జి, రాజమండ్రి పార్లమెంట్ తెలుగు యువత అధికార ప్రతినిధి ఏతలపాటి రవి, ఎస్సీసీఎల్ నగర అధ్యక్షులు చాపల చినిరాజు తదితరులతో కలిసి పరిశీలించారు. అనాలోచితంగా భరత్రామ్ చేపట్టిన పనులన్నీ నీటిపాలయ్యాయని మండిపడ్డారు. నగరంలోని అన్ని వీధులు కూడా వాటర్ స్ట్రీట్లను తలపిస్తున్నాయని ధ్వజమెత్తారు. భరత్రామ్ వంటి వ్యక్తి ఒక్కసారి ప్రజాప్రతినిధి అయితేనే నగరాన్ని ఇంతలా నాశనం చేశాడని, ఇంకోసారి అవకాశం ఇస్తే నగరాన్ని ఇంకెంత నాశనం చేస్తాడోనని మండిపడ్డారు. రాజమండ్రి సిటీ అభివృద్ధి 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 మునుపు ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి చేశానని చెప్తా ఉన్నాడు భరత్రామ్. చిన్నపాటి వర్షం గట్టిగా ఉంటే 2 గంటలు, దానివల్ల ఏమవ్వాలి? ఓ మాదిరిగా నీట మునగాలి. ఇదేటిది? ఎటు చూసినా నగరం అంతా కూడా దిగ్బంధం. ఎటు వెళ్దామన్నా నీరే. కారణం అనాలోచనతో డివైడర్లు వేయడం, అవగాహన లేని అభివృద్ధి చేయడం, అవసరం లేని చోట నిర్మాణాలు చేయడం. ఇప్పుడు మేము ముందు నుంచి చెప్తానే ఉన్నాం, పిచ్చ పనులు చేస్తున్నాడు ఈ అబ్బాయి అని. ఓ పక్కన డివైడర్ ఉంది, ఇంకో పక్కన ఫుట్పాత్ పెట్టేశారు. మీరు నీ టైల్స్ కకృతి కోసం 25% కకృతి కోసం చేసావు. ఆ ఫుట్పాత్ ఉంది, ఇటు డివైడర్ ఉంది, నీరు ఎటు వెళ్తుంది? ఆ ఫుట్పాత్ కింద ఉన్న డ్రైన్లోకి వెళ్ళాలంటే అక్కడ బొక్కలు పెట్టాలి. ఆ బొక్కల దగ్గర మెస్సలు పెట్టేశారు. ఏది చేయకుండా నువ్వు ఏం చేద్దావు? నువ్వు ఊరిని ఏమైనా కక్ష సాధింప? 2019లో ఎంపీగా పోటీ చేసినప్పుడు 30,000తో నేను తిరస్కరించారు. నీదా కక్ష సాధింపు? మాట వస్తే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాను అంటున్నాడు. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది సిటీ. ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటే రేపు వస్తే ఏం చేయాలి? తుమ్మలం అంతా నీటి మునిగింది, 5 వీధులు మునిగిపోయినాయి, అన్నపూడంపేట మునిగిపోయింది, ఆర్యపురం మునిగిపోయింది. ఇంటి దగ్గర పుట్టి పెరిగాడు ఎంపీ. నేను పుట్టి పెరిగిన వార్డులో నాకు మెజార్టీ రావాలి, ఇంటింటి తిరుగుతున్నాడు. నువ్వు పుట్టి పెరిగిన వాడికి ఏం చేసావయ్యా? వెళ్ళి చూడు వీధులను ఎలా ఉన్నాయో. వంకాయల వారి వీధి ఇవన్నీ ఇష్టానుసారం దారుణంగా నీటి మునిగిపోయింది. కారణము అనాలోచనమైన అభివృద్ధి కార్యక్రమాలు. కమిషన్ కక్కుర్తిపడి చేస్తే ఇలాగే ఉంటుంది. నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను, అభివృద్ధి అన్న చెప్పిన వ్యక్తులు ఈ తేలికపాటి వర్షానికి ఏ విధంగా ఉందో చూడండి. తన పతనం ప్రారంభమైంది. ప్రకృతి కూడా సహకరించట్లేదు భరత్రామ్కి. ఇంతటి ఎండాకాలంలో ఎన్నికలకి 5-6 రోజులు ఉండగా వర్షం పడ్డదంటే తను చెప్పింది ప్రకృతి కూడా ఎనలేకపోయిందేమో. ఇదే పని మీద దంచుకొట్టుడు, అభివృద్ధి బాగుందా, డెవలప్మెంట్ బాగుందా, నన్ను చూసి ఓటేయి.
ఇవన్నీ వినలేక ప్రకృతి కూడా విరక్తి చెంది ఈ వర్షం పడితే ఒకసారి నిజస్వరూపం బయటకు వస్తుందని వాస్తవాలు బయటకు వచ్చినాయి. తప్పకుండా అధికారులు కూడా మూల్యం చెల్లించుకుంటారు. ఇష్టానుసారంగా చెప్పాడు కదా అని చెప్పి చేసుకుపోయారు. అవసరం లేని చోట విపరీతమైన రోడ్లు వేశారు, హైట్లు పెంచేశారు, లోతట్టు ప్రాంతాలు అయిపోయినాయి. తొమ్మలవ, ఆర్యాపురం. రాజమండ్రి అన్నపూర్ణమ్మపేటలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 100వ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక అన్నపూర్ణంపేటలో గల విగ్రహానికి మద్దూరి అన్నపూర్ణయ్య సేవా సమితి ప్రధాన కార్యదర్శి బెజవాడ రంగారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొవ్వూరు శ్రీనివాస్, కాటన్ రవి, కురుమిళ్ల శ్రీనివాస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బెజవాడ రంగారావు ప్రసంగిస్తూ చిన్న వయసులోనే జాతీయ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లి బ్రిటిష్ వారిని గడగడలాడించిన ఆంధ్రుల ముద్దుబిడ్డగా అల్లూరి సీతారామరాజుని కొనియాడారు. కొవ్వూరు శ్రీనివాస్ మాట్లాడుతూ మనోధైర్యంపై దౌర్జన్యం చేస్తున్న బ్రిటిష్ వారిని నిలువరించిన వీరుడు అల్లూరి సీతారామరాజుని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎం పద్మావతి, సుశీల, అప్పారావు, వెంకటస్వామి, దేవి తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్ వాళ్ళ తుపాకీ గుళ్ళకు బలైనటువంటి అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళతో తన ప్రాణాలకు లెక్క చేయకుండా బుల్లెట్ గుళ్ళకి ఎదురెగి ఆయన ప్రాణాలను అర్పించుకున్నారు. అలాంటి మహానుభావుడు ఈ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. దేశ పోరాటంలో పాల్గొని మద్దూరు అన్నపూర్ణయ్య గారు, అల్లూరి సీతారామరాజు కాకినాడ స్కూల్లో చదువుకున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళతో గొడవ పెట్టుకుని బయటకు వచ్చిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. అతి చిన్న వయసులోనే 27 సంవత్సరాల వయసులోనే శిష్యులందరినీ కూడా తీసుకెళ్ళి కాల్చేస్తున్నారు, చంపేస్తున్నారంటే ఆడ పేడాలు కాదు నా పేడాలు ఇద్దరు చెప్పి ఆయన వచ్చి బ్రిటిష్ వాళ్ళకి వంగిపోయి ఆ చేతిలో పేడాలతో దారిపుచ్చిన మహనీయుడు. 100 సంవత్సరాలు అయింది పోయి అయినా. తెలుగుదేశం పార్టీ నేతలు స్వలాభం కోసమే పనిచేస్తారని రాజమండ్రి ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి సిటీ 31వ వార్డ్ స్వామి థియేటర్ వద్ద నుండి రాజమండ్రి ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ జాంపేట, ఆజాద్ చౌక్, క్లాక్ టవర్ వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజమండ్రి సిటీ 32వ వార్డ్ ఆజాద్ చౌక్, క్లాక్ టవర్ వద్ద నుండి రాజమండ్రి ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ గణేష్ చౌక్, అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజమండ్రి 33వ వార్డ్ అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద నుండి రాజమండ్రి ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ కోటగుమ్మం, అజంతా హోటల్ వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులకి అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియపరుస్తా ఉన్నా. అదేవిధంగా నా ముస్లిం సోదర సోదరీమణుల అందరికీ కూడా అస్సలాం అలైకుం రహమతుల్లాహి బర్కాతు. ఇవాళ ఆజాద్ చౌక్ లో మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క వేదిక సాక్షిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ కూడా మేలు చేశారు, చేస్తానే ఉన్నారు. మరి ఈ రోజున మనం చూసినట్లయితే ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు జగనన్న అద్భుతమైన పరిపాలన చేశాడా లేదా? చేసిన వాళ్ళు అనుకునే వాళ్ళు చేతులెత్తడమ్మా, చేతులెత్తండి. బాగా చేశారు కదా. ఇవాళ రాజమండ్రికి హజ్ కమిటీ చైర్మన్ గారు ఇవాళ కౌన్సిల్ ఆజాం గారు ఇవాళ రాజమండ్రి రావడం జరిగింది. ఆజాం అన్న. అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి మంచి మనిషి, సౌమ్యుడు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. 31వ వార్డు ఇన్ఛార్జ్ మజ్జి అప్పారావు ఎక్కడ ఉన్నారు? అప్పారావు గారు. మరి అదేవిధంగా 32వ వార్డు కోఆర్డినేటర్ ఉప్పన సీనన్న. మరి ఈ ప్రాంతానికి షేర్ అని పిలుస్తారా? హబీబుల్లా ఖాన్ గారు కూడా ఇక్కడ ఉండడం జరిగింది.
ఇవాళ ఒక్కటే అంశం చెప్తున్నానమ్మా, ఇంకా మనకి సార్వత్రిక ఎన్నికలు 6 రోజులు మాత్రమే ఉంది. ఈ 6 రోజుల్లో ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. 2 ప్రధాన పార్టీలు పోటీ పడతా ఉన్నాయి. ఒకటి జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రెండోది ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్న తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ. 2 పార్టీ. ఈ 2 పార్టీల్లో ప్రజలు 100కి 99% ఏ పార్టీకి ఓటు వేయాలనేది ఆ 2 పార్టీల్లోనే పడతాయి. ఆ 2 పార్టీల గురించి ఒక్కసారి మనం విశ్లేషణ చేద్దాం. చంద్రబాబు నాయుడు గారు మన అందరికీ కూడా 2014లో ముఖ్యమంత్రి చేశాడు కదమ్మా. ముఖ్యమంత్రి చేసినప్పుడు ఆయన 640 హామీలు ఇచ్చాడంట. ఏంటమ్మా? 640 హామీలు. 640 హామీల్లో నాకైతే తెలియవు, 10 కూడా తెలియవు. ఒక 4-5 ఆయన ఎప్పుడు చెప్తా ఉండేవాడు ఇంపార్టెంట్ హామీలు, వాటి గురించే మాట్లాడతా. ఆయన చెప్పాడు, జాబ్ కావాలంటే గట్టి చెప్పండి అమ్మా, జాబ్ కావాలంటే బాబు రావాలన్నాడు. మరి బాబు వచ్చాడు కదా, మీ పిల్లల్లో ఎవరికైనా జాబ్ వచ్చిందా అని అడుగుతాను. ఏమా మీకు వచ్చిందా? ఏమన్నా మీ పిల్లలకి వచ్చిందా? ఏ అక్క మీ అబ్బాయికి వచ్చిందా? ఎవరికి రాలేదే. మరి చంద్రబాబు నాయుడు గారు అబద్ధం నెంబర్ 1. రెండో అబద్ధం గురించి మాట్లాడదాం. ఆయన ఇంకొక మాట ఏం చెప్పాడంటే, జాబ్ ఇవ్వలేకపోతే ప్రతి ఒక్కరికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఎవరికైనా వచ్చిందమ్మా 2000 రూపాయలు? వస్తే వచ్చిందని చెప్పండి. అవును వచ్చింది. లేకపోతే ఇలా 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 ఏమా మీకు వచ్చిందా 2000? ఏమా మీకు వచ్చిందా? రాకపోతే ఇలా 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 చెప్పండి అమ్మా. రాలా 2000 రాలా అంటే సంవత్సరానికి 24,000. 2000 అయితే 5 సంవత్సరానికి 1,20,000. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 కోట్ల మంది జనాభా ఉన్నారు. 6 కోట్లలో ఒక్కరికైనా 1,20,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తే నేను రాజకీయాల నుంచి వదిలి వెళ్ళిపోతాను. ఒక్కరికైనా ఇచ్చాడమ్మా 1,20,000 రూపాయలు 5 సంవత్సరాల్లో ఒక్కరికైనా. అబద్ధం నెంబర్ 2. ఇంకొకటి, ఇక్కడ ఉన్న చాలా మంది మహిళలు ఉన్నారు కదా, మీరందరూ డ్వాక్రాల్లో ఉన్నారమ్మా లేరా? ఉన్నారా? డ్వాక్రాల్లో ఉన్న వాళ్ళు చేతులెత్తండి. చాలా మంది ఉన్నారు, సగం పైనే. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పాడు. చేశాడమ్మా? చేశాడా? చేస్తే ఇలా అనండి, లేకపోతే ఇలా 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 చెప్పండి అమ్మా. వెనకాల ఆవిడ చేసినట్టున్నాడు. ఏమా నీకు చేసాడా? చంద్రబాబు నాయుడు చేయలే అంటే అబద్ధం నంబర్ 3. 4 చెప్తాను. ఏం చెప్పాడంటే, మీరు బ్యాంకుల్లో బంగారం పెట్టుకున్నారు కదా, అదేమీ విడిపించద్దు, బాబు వచ్చేస్తున్నాడు అని చెప్పాడా లేదా? బంగారం విడిపించాడమ్మా చంద్రబాబు గారు. విడిపించారా? అంటే అబద్ధం నంబర్ 4 అబద్ధం. ఇంకొకటి చెప్తాను. ఆయన చెప్పాడు, ఎవరింట్లో అయినా అమ్మాయి పుడితే మహాలక్ష్మి అని పథకం పేరు చెప్పి 25,000 ఇస్తానని చెప్పాడు. ఎవరికైనా ఇచ్చాడమ్మా? ఒక్కరికైనా ఇచ్చాడా? ఒక్కరికి. మరి అది కూడా ఇవ్వలే. అబద్ధం నెంబర్ 5. మరి ఇన్ని అబద్ధాలు ఆడేవాడిని ఏమని పిలవాలమ్మా? ఏమని పిలవాలి? అబద్ధాలు బాబు. చంద్రబాబు కాదు, అబద్ధాలు బాబు. మరి అబద్ధాలు బాబు మనకు ముఖ్యమంత్రిగా అవసరమా అమ్మా? అబద్ధాలు బాబు కావాలా? సరే, ఈ
అబద్ధాలు బాబుని కాసేపు పక్కన పెట్టండి. జగనన్న దగ్గరికి వెళ్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పాడు అమ్మఒడి ఇస్తానని చెప్పాడా లేదమ్మా? అమ్మఒడి వచ్చిందా లేదా? వస్తే చేతులెత్తండి. అమ్మఒడి జగనన్న అమ్మఒడి. అదే రకంగా డ్వాక్రా రుణమాఫీ చేస్తాను, ఆసరా ఇస్తానన్నాడు. వచ్చిందా లేదా? 4 సంవత్సరాలు వచ్చిందా లేదా? చేయూత 18,000 వచ్చిందా లేదా? చేయూత 3,000 రూపాయల పెన్షన్ జగనన్న వాలంటీర్లతో నేరుగా ఇంటికి పంపిస్తానని చెప్పాడు. మరి వచ్చిందా లేదా? పెన్షన్ వచ్చింది. మరి ఇవాళ జగనన్న చట్నీ అన్ని చేస్తున్నాడు కదా, మరి జగనన్న నిజమా అబద్ధమా అమ్మా? జగనన్న ఏంటి? నిజమన్న వాళ్ళు చేతులెత్తండి. ఏమా జగనన్న నిజమేనా? ఏమన్నా కాదా? జగనన్న నిజమేనా? జగనన్న నిజం అంటే ఓటుకి నిజానికి వెయ్యాలంటే మన గుర్తేంటమ్మా? ఏంటి గట్టిగా చెప్పాలా? ఫ్యాన్ ఎలా తిరుగుతుంది? అందరూ తిప్పాలా? ఫ్యాన్ ఎలా తిరుగుతుంది? తమ్ముడు ఎలాగా ఉండాలంటే దేని కింద కూర్చోవాలి? దేని కింద? ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? సైకిల్ ఎక్కడ ఉండాలి? సైకిల్ ఎక్కడ? గ్లాస్ ఎక్కడ? గ్లాస్ ఎందులో ఉండాలి? అమ్మా ఇవాళ మీ అందరికీ చెప్తా ఉన్నా, ఇవాళ మంచి వ్యక్తి సౌమ్యుడు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు ఎంపీ అభ్యర్థిగా మీ ముందు నుంచుంటా ఉన్నారు. 2 చేతులు జోడించి మీ ముందు నుంచుంటా ఉన్నారు. కరోనా టైంలో కొన్ని వేల ప్రాణాలు కాపాడాడు. డాక్టర్ గారికి అసలు క్షణం తీరికొండదు. ఇవాళ మేమందరం రిక్వెస్ట్ చేశాం, డాక్టర్ గారు మీలాంటి మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే రాజకీయాలు మారుస్తాయి, సంఘంలో మంచి పేరుంది, మీరు రండి అని రిక్వెస్ట్ చేస్తే ఇవాళ డాక్టర్గా గూడూరు శ్రీనివాస్ గారు మన ముందు ఎంపీ అభ్యర్థిగా నుంచుని ఉన్నారు. తెలుగుదేశం పార్టీతోనే ఉన్నామని నాయీ బ్రాహ్మణ సాధికార సమితి నాయకులు స్పష్టం చేశారు. తాము ముందు నుంచి తెలుగుదేశం పార్టీతోనే ఉన్నామని, టీడీపీ ప్రభుత్వ హయాంలో తమకు మేలు జరిగింది కాబట్టే అభిమానంతో ఓట్లేసి రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం నుంచి టీడీపీ జనసేన బీజేపీ కూటమి తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆదిరెడ్డి శ్రీనివాస్ను గెలిపిస్తామని ఆ పార్టీ నాయీ బ్రాహ్మణ సాధికార సమితి నాయకులు ప్రకటించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో సాధికార సమితి నగర అధ్యక్షుడు అలజంగి దేవుడు, నాయకులు పెండ్యాల కామేశ్వరరావు, కోరిపల్లి నాగేశ్వరరావు, తెలుగు యువత అధ్యక్షుడు కందికొండ అనంతులు మాట్లాడారు. నాయీ బ్రాహ్మణులకు వృత్తితో సంబంధం లేకుండా ఏ పార్టీ నాయకులు మంచి చేసినా తాము చెప్పుకుంటామన్నారు. కొందరు నాయకులు నాయీ బ్రాహ్మణ సేవా సంఘం పేరుతో కులాన్ని కించపరిచేలా అమ్ముడుపోయామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమకు టీడీపీ ప్రభుత్వ హయాంలో మేలు జరిగింది కాబట్టే ఆ పార్టీ పట్ల అభిమానంగా పనిచేస్తున్నామన్నారు. తాము రాజకీయాల్లో పదవులు పొందడానికి, డబ్బు సంపాదించడానికి ఓసరవెల్లిలా పార్టీలు మారడం లేదని ఎద్దేవా చేశారు. నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన రాజమహేంద్రవరం పార్లమెంట్ అధికార ప్రతినిధిగా ఉన్న దాసెం ప్రసాద్ టీడీపీకి పనిచేస్తూ ఆదిరెడ్డి వాసుని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తుంటే వారు చూసి ఓర్వలేకపోతున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయీ బ్రాహ్మణ సాధికార సమితి నాయకులు కోటిపల్లి చంద్రశేఖర్, పాతర్లపల్లి సురేష్, బలగం కిరణ్, రాము, పెండ్యాల నవీన్ కుమార్, నాగబాబు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి నాయీ బ్రాహ్మణులు ఇప్పటికీ కూడా చెప్తున్నాను, మేము 70% రాజమండ్రి నాయీ బ్రాహ్మణులు తెలుగుదేశానికి సపోర్ట్ ఉన్నారని మేము తెలియజేసుకుంటున్నాం. మిత్రులారా, మీరు ఇది గుర్తించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎప్పుడు కూడా గౌరవప్రదంగానే బతికాం. ఇప్పుడు మేము ప్యాకేజీలకు అమ్ముడుపోలేదు, ప్యాకేజీలకు అమ్ముడుపోయినటువంటి దుస్థితిలో మేము లేమని తెలియజేసుకుంటున్నాం. పెద్దలు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. సీనియర్లు అని చెప్పుకుంటే గొప్ప కాదు, సీనియర్లు ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. ఎదటి వాళ్ళని కించపరిచి మనమేదో ఆ లబ్ధి పొందుదాం అనుకుంటే అది మాత్రం కరెక్ట్ కాదని. కాకినాడలో జిల్లా ఒకటి తయారైంది, కోనసీమ జిల్లా ఒకటి తయారైంది, రాజమండ్రి జిల్లా ఒకటి తయారైంది. కానీ ఇతను జిల్లా ప్రెసిడెంట్ అని వాట్సాప్లో ఫోటోలు పెట్టుకొని నాయకుల దగ్గరికి వెళ్ళి, సార్ నీ జిల్లా ప్రెసిడెంట్ సార్, నీ గౌరవం చేసింది సార్ చెప్పుకొని ప్యాకేజీలు మేము తీసుకోం సార్, మీ ప్యాకేజీలు అమ్ముకునే మనుషులు కాదు సార్, అది ఎప్పుడు తెలుగుదేశమే. ఏ నాయకుడు వచ్చినా వాళ్ళు తెలుగుదేశం పార్టీ పోటీని సీట్ ఎత్తే వాళ్ళు కూడా పనిచేస్తారు.
ఈ రోజున జీవో రావడం, గవర్నర్ జీవో రావడం వల్ల ప్రతి నాయకులను గుర్తించి జీవో పదవులు డైరెక్టర్ పదవులు రావడం జరుగుతుంది. 150 యూనిట్లు సొంత షాప్ ఉన్నవాడికి వస్తున్నాయి, మామూలు అతి షాప్ ఉన్నవాళ్ళు రావట్లేదు. 200 యూనిట్లు టీడీపీ ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు ఆ 200 యూనిట్లు అయిపోయిన తర్వాత ఉన్న దానికి బిల్లు వచ్చినట్టు మేము ప్లాన్ చేసుకుంటున్నాం. అందు మా టీడీపీ పార్టీని గెలిపించుకోవాలి, మన నాయకులందరూ అభివృద్ధి చెందాలని చెప్పి. అల్లూరి సీతారామరాజు జిల్లా పలు చోట్ల ఈదురుగాళ్లు, ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. అల్లూరు సీతారామరాజు జిల్లాలో అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. బలమైన గాలులు వీచాయి. రంపచోడవరం చినగొట్టాలదేవ్ వద్ద పిడుగుపాటుకు కొబ్బరి చెట్టు దగ్ధమైంది. రంపచోడవరం నియోజకవర్గం రంపచోడవరంలో పిడుగుపాటికి 30 అడుగుల కొబ్బరి చెట్టు దగ్ధం అవుతుండగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడ ఈదురుగాలులకు చెట్లు విరిగి విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. పలు రహదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాజమండ్రిలో వైసీపీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. ఎంపీ భరత్రామ్ సతీమణి మోనా స్వయంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రాజమండ్రిలో వైసీపీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. ఎంపీ భరత్రామ్ సతీమణి మోనా స్వయంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రాజమండ్రి 43వ డివిజన్లో పండుగ వాతావరణం నెలకొంది. వైసీపీ నాయకులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎంపీ భరత్రామ్, యాంకర్ శ్యామల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మెడికల్ కళాశాల వద్ద నుంచి ప్రచారం ప్రారంభించారు. పరిసర ప్రాంతాలలో ఇంటింటికి తిరుగుతూ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వైసీపీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
3 సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకురావడం, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం, జగనన్న కాలనీలో 40,000 మందికి ఇళ్లు కట్టించి ఆ లబ్ధిదారుల కళ్ళల్లో సంతోషాన్ని చూడాలనుకోవడం మరొకసారి ముఖ్య ఉద్దేశం అండి. అలాగే మన రాజమండ్రిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానివ్వండి, ప్రతిరోజు ఉపాధి రాజన్న రచ్చబండ కార్యక్రమాలు. అన్న నమస్తే. నాది హైదరాబాద్ అండి, తెలంగాణ. సో భరత్ గారు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఆయన ఇదే మాట చెప్తుంటారు, నా రాజమండ్రి నేను హైదరాబాద్లో చేసి చూపిస్తాను. సో మీరు అందరూ తప్పకుండా ఆయన్ని సపోర్ట్ చేసి ఈ రాజమండ్రి ఎమ్మెల్యేగా గెలిపించాలి, మీకోసం, మన రాజమండ్రి కోసం. చెప్పారు కార్యకర్తలందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. మాతో పాటు మహిళలందరూ కూడా చాలా మంది తిరుగుతూ ఉన్నారు. రాజమండ్రి ప్రజలందరికీ నమస్కారం. రాజమండ్రి రూరల్లో 16వ వార్డు బాలాజీపేటలో భారీగా యువత తెలుగుదేశం పార్టీలో చేరారు. రాజమండ్రి రూరల్లోని 16వ వార్డు బాలాజీపేటలో టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలోకి చేరిన యువతకు రూరల్ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, ఇప్పటి వరకు అధికార పార్టీ అయితే వైకాపా వల్ల ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో ఎంతో విజన్ ఉన్న నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోలోని అంశాలకు ఆకర్షితులై యువత తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని రాజమండ్రి రూరల్ మండలం బాలాజీపేటలోని టీవీఎస్ నాయుడు నేతృత్వంలో 16వ వార్డు యువకుడు వాసుపల్లి శివ ఆధ్వర్యంలో భారీ చేరికలు జరిగాయి. వైకాపా నుండి పార్టీలోకి చేరిన వారిలో వాసుపల్లి జన, ఏడాకుల వెంకటేశ్వరరావు, భాషా, నందక నరసింహారావు, బింగి సుధా, అనుకూల సుదర్శనరావు, వాసుపల్లి సత్యబాబు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న వాసుపల్లి శివ మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఉన్న అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకుల వ్యవహార శైలి నచ్చకపోవడంతో వైకాపా చేపట్టే ప్రజా వ్యతిరేక పనులపై విసుగు చెంది వైకాపాను విడవలసి వచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా తెదేపా నాయకులు టీవీఎస్ నాయుడు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీలోకి చేరికలు ఎక్కువగా అవుతున్నాయని, తెదేపా విజయకేతనం ఎగురవేస్తుందని నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా గౌరవించాల, ప్రోటోకాల్ పాటించాల, అసెంబ్లీలో మీ సమస్యలు చెప్పడానికి అవకాశం ఇలా ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వం చూడాల. సొంత బాబాయినే హత్య చేయించి ఎవరి మీద నెట్టడానికి ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి మన ప్రాణమానాలు కాపాడుతాడా? భయానక వాతావరణం. నిన్నటిదాకా మాట్లాడాలంటే భయం, ఎప్పుడు కేసులు పెడతాడో, ఏం చేస్తాడన్న భయం. భయపడాల్సిన పని లేదు. ఈయన వెళ్ళబోయేది సెంట్రల్ జైలు, పెంచులు కూడా జైలు, రాజమండ్రి జైలుకి వెళ్ళడం ఖాయం. జూన్ 5వ తారీఖు తర్వాత రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కాతేరు గ్రామం మల్లయ్యపేటలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ప్రచారం నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి కుమార్తె కంటమనేని శిరీష పాల్గొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గంగిన హనుమంతరావు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. స్థానిక నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జ్ నున్న కృష్ణ, గంగిన నాని, బిక్కిన సాంబశివరావు, గంగిన జాహ్నవి సారథ్యంలో ఇంటింటికి తిరిగి నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం పేరుతో ప్రవేశపెట్టిన ఉమ్మడి మేనిఫెస్టో పథకాలను వివరించారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ, నారా చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలను ఇంటింటికి వివరిస్తున్నామని, ప్రచారంలో భాగంగా స్థానిక సమస్యలను అడిగి తెలుసుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు. మీరందరూ కూడా తప్పకుండా రాజమండ్రి రూరల్లో సైకిల్ గుర్తు అసెంబ్లీ నాన్నగారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు నుంచుంటున్నారు. సైకిల్ గుర్తు మంది 3వ నెంబర్ ఉంటుంది బ్యాలెట్ మీద, ఈవీఎం మీద. పురంధేశ్వరి శివదేవి గారు ఎంపీగా నుంచుంటున్నారు బీజేపీ తరఫున. ఆవిడ ఈవీఎం మీద 4వ నెంబరు. 3, 4 అమ్మ సైకిల్ కలమలం. థ్యాంక్ యూ. రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి
దగ్గుబాటి పురంధేశ్వరి గారికి కమలం గుర్తుపై ఓటేసి, అలాగే సైకిల్ గుర్తు గొర్రెల బుచ్చే రాయమండ్రి అభ్యర్థి సైకిల్ గుర్తుపై ఓటేయాలని, జనసేన బీజేపీ తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థులకే మనం ఓట్లు వేయాలని కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మీ బిడ్డపై ఢిల్లీకి వెళ్లి కుట్రలు చేసి పథకాలు అడ్డుకుంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ బిడ్డ మళ్ళీ వస్తాడు, మీ పథకాలను అందిస్తాడని కోరుకొండ సభలో హామీ. రాజమండ్రిలో రోడ్ షో నిర్వహిస్తున్న కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు అపూర్వ రీతిలో స్వాగతిస్తోన్న పార్టీ శ్రేణులు. రాజకీయ లబ్ధి కోసం యూటర్న్ ఎంపీ భరత్రాం రాష్ట్ర విభజన చట్టాన్ని మీరే నిర్లక్ష్యం చేస్తే ఎలా అని ఆగ్రహం. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.